హలో అండి, ఇవాళ నేను టేస్టీగా సోయా చంక్స్ కుర్మా ఎలా చేయాలో చెప్తాను. మొదట సోయా చంక్స్ లో వేడి నీళ్లు వేసి 10 minutes నాననివ్వాలి. కొద్దిగా చెక్క, లవంగ, ఇలాచి, షాయి జీరా, అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బెర, ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాల పొడి, కారం, ఉప్పు ఇవన్నీ కొన్ని నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో చెక్క, లవంగ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ కూడా వేసి వేయించి నూనె అంచుల చేరినంత వరకు మగ్గించాలి. తర్వాత అందులో 1/2 కప్పు పెరుగు, కొన్ని నీళ్లు వేసి నూనె పైకి తేలినంత వరకు మగ్గించాలి. వేడి నీళ్ళలో వేసిన సోయా చంక్స్ ని తీసి ఒకసారి చల్ల నీళ్ళలో వేసి ఆ తర్వాత నీళ్లను గట్టిగా పిండి ఉడుకుతున్న గ్రేవీలో వేయాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కూరను మగ్గిస్తే స్పైసీ అండ్ టేస్టీ సోయా చంక్స్ కుర్మా రెడీ. ఈ సోయా చంక్స్ కుర్మా పూరి, చపాతీ, బగారా రైస్ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది.